కవిత కొన్ని కఠోర సత్యాలు, కొన్ని అబద్ధాలు కూడా మాట్లాడుతున్నారని అన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. టీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రైమ్ డెసిషన్ మేకింగ్ లో ఆమె కూడా ఒకరిని పేర్కొన్నారు. ఆయన కవితకు తెలియకుండానే, ఆమె భాగం లేకుండానే అవినీతి జరిగిపోయిందా అని ప్రశ్నించారు. కవిత మాట్లాడే మాటలు రాజీనామా 5 ఏళ్ల క్రితమే చేసింటే కనుక ప్రజలు నమ్మేవారని అన్నారు. 10 ఏళ్లు యథేచ్ఛగా దోచేసుకుని వాటాల్లో తేడా వచ్చి ఇప్పుడు బయటపడుతున్నారని ఆరోపించారు. సంతోష్, హరీష్ వెనుక ఉండాల్సిన కర్మ అసలు మాకేంటి, తాము ప్రజల వెంట ఉన్నామని తెలిపారు. వచ్చే ఎన్నికల నాటికి బీఆర్ఎస్ ఉండదని స్పష్టం చేశారు మహేష్. స్వేచ్ఛగా ప్రాజెక్టుల పేరట, భూముల పేరట ప్రజల సొత్తును దోచుకొని, ఆ దోచుకున్న సొత్తులో వాటాల్లో విభేదాలు వచ్చి ఇవాళ ఒకరొకరికి బయటపడతా ఉన్నారు. ఇదంతా కూడా వాటాల తగాదా. సంతోష్ వెంట, హరీష్ రావు వెంట రేవంత్ రెడ్డి గారు ఉన్నారని, లేదు కవిత వెంట రేవంత్ రెడ్డి గారు ఉన్నారని. రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి నాయకుడు, ముఖ్యమంత్రి. ఎవరంటే ఉండాల్సిన అవసరం మాకేముంది? ప్రజలు మా వెంట ఉన్నారు, మేము ప్రజల వెంట ఉన్నాం, ప్రజలతో ఉన్నాము. నిజంగా కూడా కవిత గారికి చిత్తశుద్ధి ఉండి, తెలంగాణ వాదమే నమ్మకం ఉండి, తెలంగాణ ప్రజల సొత్తును దోస్తున్నారు మా అన్నగారు, మా కజిన్స్ అని అనుకున్నప్పుడు ఆ రోజు మాట్లాడుంటే దీనికి పస ఉండేది. దోచుకొని పంచుకున్నంత